మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్, మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణం చేయడంతో ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విష్ణుదేవ్ సాయ్, మోహన్ యాదవ్ల రాజకీయ నేపథ్యమేంటి? ఈ రెండు రాష్ట్రాల్లో సీనియర్లను కాదని విష్ణుదేవ్, మోహన్లకి సీఎం పదవిని కట్టబెట్టడం వెనుక బీజేపీ వ్యూహమేంటి? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఈసారి గతానికి భిన్నంగా ఆయా రాష్ట్రాల సీఎంలను ఎంపిక చేసి అందరి అంచనాలకు తలకిందులు చేసింది బీజేపీ అధినాయకత్వం. సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ ఆయా రాష్ట్రాల్లో కొత్తవారికి సీఎంలుగా అవకాశం కల్పించి సరికొత్త వ్యూహంతో ముందుకెడుతోంది బీజేపీ. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహంలో భాగంగానే బీజేపీ ఈ తరహా స్ట్రాటజీని అమలు చేస్తోంది. అయితే బీజేపీ విజయం సాధించిన రాష్ట్రాల్లో కీలక సామాజిక వర్గాలకు చెందిన నేతలకు సీఎం పదవి కట్టబెట్టడం ద్వారానే ఆయా సామాజిక వర్గాల జనాభాను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే బీజేపీ విజయం సాధించిన 3 రాష్ట్రాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగానే సీఎంలను ఎన్నుకుంది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విష్ణుదేవ్ సాయ్. ఆయనతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. రాష్ట్ర రాజధాని రాయ్పూర్లోని సైన్స్ కళాశాల మైదానంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విష్ణుదేవ్ సాయ్తో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ విజయం సాధించగా సీఎంగా ఎవరిని నియమించాలనే దానిపై కొన్ని రోజుల పాటు కసరత్తు అనంతరం విష్ణుదేవ్ సాయ్ని సీఎంగా ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్. దీంతో విష్ణుదేవ్ సాయ్ సీఎంగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. 1964 ఫిబ్రవరి 21వ తేదీన ఛత్తీస్గఢ్ గిరిజన కుటుంబంలో జన్మించిన విష్ణుదేవ్ సాయ్కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 4 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్లో కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రిగా సేవలందించారు. 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. జష్పూర్ జిల్లాలోని కుంకురు నుంచి తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం సర్గుజా డివిజన్లోని 14 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా అందులో సాయ్ పాత్ర చాలా కీలకం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీజేపీ ఎన్నడూ గెలవని అనేక స్థానాల్లో కూడా విష్ణుదేవ్ సాయ్ వ్యూహంతో బీజేపీ గెలిచింది. డిసెంబర్ 3వ తేదీ వెలువడిన ఫలితాల్లో బీజేపీ ఏకంగా 54 స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయకేతనం ఎగురవేసింది. 90 సీట్లు ఉన్న ఛత్తీస్గఢ్లో 2003 ఎన్నికల్లో 50, 2008 ఎన్నికల్లో 50, 2013 ఎన్నికల్లో 49 సీట్లు గెలుచుకుని సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాషాయ దళం గతంలో ఎన్నడూ లేనంతగా మెజారిటీని సొంతం చేసుకుంది. ఇక గత 4 ఎన్నికల్లో ఎన్నడూ లేనంత తక్కువగా కాంగ్రెస్ సీట్లు పడిపోయాయి. బీజేపీ విజయం సాధించిన మరో రాష్ట్రం మధ్యప్రదేశ్. మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని భోపాల్లో గవర్నర్ మంగూభాయ్ మోహన్ యాదవ్తో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవాతో పాటు పలువురు మంత్రులు సైతం ప్రమాణం చేశారు. రాజధాని భోపాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. అయితే బీజేపీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై ఎంతో కసరత్తు జరిపింది పార్టీ హైకమాండ్. ఎట్టకేలకు మోహన్ యాదవ్ను సీఎం పీఠం కట్టబెట్టారు. అప్పటి వరకు పలువురు నేతలు సీఎం పీఠం తమకు దక్కుతుందని ఆశించినప్పటికీ వారికి నిరాశ ఎదురైంది. అనూహ్యంగా సీఎం పదవి మోహన్ యాదవ్ను వరించింది. మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేసిన మోహన్ యాదవ్ సరిగ్గా 10 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2013లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2020లో అప్పటి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఆయనను కేబినెట్ మంత్రిగా నియమించి ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు అప్పగించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా 3వ సారి గెలిచారు. మోహన్ యాదవ్కు ఆర్ఎస్ఎస్తో మంచి అనుబంధం ఉంది.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి భారీ మెజారిటీ పొందింది. మొత్తం 230 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 66 సీట్లు గెలవగా ఇతరులు 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ విజయం సాధించిన అనంతరం ఆ పార్టీ నుంచి ఈసారి సీఎం పదవి ఎవరిని వరించనుందనే దానిపై జోరుగా చర్చ సాగింది. అయితే ఈసారి బీజేపీ అధిష్టానం సీఎంల ఎంపికలో సరికొత్త వ్యూహాన్ని ఎంపిక చేస్తుందనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ నెల 11న జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో మోహన్ యాదవ్ తమ నాయకుడిగా ఎన్నుకున్నారు నూతన ఎమ్మెల్యేలు. సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రుల పేర్లు వినిపించాయి. వారందరినీ పక్కనబెట్టి కొత్త వ్యక్తికి అధిష్టానం అవకాశం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్లో సీనియర్ నేతలు, సీఎంగా పనిచేసిన శివరాజ్ సింగ్ వంటి వారిని కాదని ఈసారి కొత్తగా సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసింది. అందులో భాగంగానే మోహన్ యాదవ్కు సీఎం పదవి దక్కింది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించిన మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న విష్ణుదేవ్ సాయ్ ఛత్తీస్గఢ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ వీరి పాలనపైనే ఉంది.